కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువున దగా చేసిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువున దగా చేసిందన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీల విషయంలో ఒట్లు పెట్టి మభ్యపెడుతున్నారని, ఎన్నికలకు ముందు రైతు భరోసా కింద కౌలు రైతులకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారని, వరి పంటకి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసేలా ఆలోచన చేయడం లేదని, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయా వంచన చేస్తోందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను మరచి పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ అనేక రకాల కొత్త హామీలు ఇచ్చారని, కాంగ్రెస్ నాయకులు దేవుడి పేరుతో, దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు పంగనామాలు పెడుతున్నారని మండిపడ్డారు.